మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అధికారులకు ఇన్విటేషన్లు వెళ్లాయి. రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్భవన్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎన్ని గంటల వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇన్విటేషన్ అందిన వాళ్ళు చేరుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మంత్రులంతా సిద్ధమవుతున్నారు. దాదాపుగా 10 గంటల 50 నిమిషాల వరకు రాజ్భవన్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కనీసం 30-40 నిమిషాలు ముందుగా రాజ్భవన్కు మంత్రులు చేరుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా 11 గంటల వరకు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక రాజ్భవన్లో ఏర్పాట్లు కనుక చూస్తే మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరు కూడా అంటే పాస్ లేనిది లోపలికి ఎలవ్ చేయడం లేదు. ఖచ్చితంగా పాస్ను చూస్తున్నారు. వారి ఐడి కార్డును కూడా చూసి పంపిస్తున్నారు. ఇక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ కూడా మనకు తెలుసు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఇటు త్రూవర్డ్స్ రాజ్భవన్ రూట్ నుంచి ఎంత ఉంటుందో తెలుసు. ఆ ట్రాఫిక్ను కూడా 10 గంటల తర్వాత నుంచి బంద్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తున్నారు. ఇక మొత్తంగా గత కొన్ని రోజులు కూడా ఎప్పుడు క్యాబినెట్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నటువంటి దానికి ఈ రోజుతో తెరపడిందని చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే దాని మీద ఒక టెన్షన్ వాతావరణం ఉండే. మొత్తానికి 10 మంది మంత్రులు 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే రాజ్భవన్లో దాదాపుగా 400కు పైగా వచ్చేటువంటి విజిటర్స్ అందరికీ కూడా ఏర్పాటు చేసింది. తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు మాత్రమే లోపలికి ఎలా ఉంటుందని చెప్పారు. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేదా ఇతర వారిని లోపలికి ఎలవ్ చేయమని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పారు. కాబట్టి పాసులు కూడా చాలా తక్కువగా ఇచ్చారు. అంటే ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇక ఎమ్మెల్యేలకు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రభుత్వ సలహాదారులకు, తర్వాత అధికారులకు, అనధికారులకు, ఎంపీలకు, ఇట్లా అంటే ప్రజాప్రతినిధుల వారికి కేడర్ను బట్టి మాత్రమే పాసులు జారీ చేసింది జీఏడీ. ఇక దాదాపుగా 15 వెహికల్స్ మంత్రుల కోసం సిద్ధం చేసినప్పటికీ కూడా 10 మంది మంత్రులే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాబట్టి వారికి మాత్రమే 10 వెహికల్స్కి వచ్చే క్రితమే రాజ్భవన్లోకి వెళ్ళాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రోటోకాల్ విభాగం వాళ్లకు వెహికల్స్ అరేంజ్ చేస్తుంది. ఆ వెహికల్స్ కూడా 25 లక్షల రూపాయలతో ఉన్నటువంటి ఇన్నోవా క్రిస్టా వెహికల్ను ఇప్పటికే ప్రోటోకాల్ అధికారులు సిద్ధం చేశారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రమాణ స్వీకారం కాగానే వెంటనే మంత్రులుగా వాళ్ళు ప్రగతి భవన్కి వెళ్తారు. ప్రగతి భవన్లో క్యాబినెట్ సమావేశం ఉంటుంది. ఆల్మోస్ట్ 1 గంట లోపే ఈ క్యాబినెట్ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో కొత్తగా మంత్రులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలుపుతారు. తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యాలు కావచ్చు, లేదంటే ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద దాదాపుగా 1.5 గంటల పాటు కొత్త క్యాబినెట్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఖమ్మం తర్వాత మెదక్ ఇవ్వలే. ఉమ్మడి మెదక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఉమ్మడి మెదక్లో ఎవరికి ప్రాధాన్యత లేదు ఇప్పటివరకు అయితే. తర్వాత పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. గతంలో ప్రభుత్వంలో అయిన మంత్రిగా పనిచేస్తున్నారు. తర్వాత నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. గతంలో నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన స్పీకర్ అయ్యారు కాబట్టి వేముల ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ ఇద్దరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొప్పుల ఈశ్వర్ కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈటల రాజేందర్ పాత మంత్రి మనకు తెలిసినటువంటి విషయం. ఇక తర్వాత ఉమ్మడి వరంగల్ నుంచి ఎంతో పోటీ ఉన్నప్పటికీ కూడా అందరికీ చాలామంది ట్రై చేశారు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావుకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. తర్వాత మహబూబ్నగర్ నుంచి ఇద్దరు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా నిరంజన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కూడా వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళు. ఈసారి వారికి అవకాశం ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పుకోవచ్చుగా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత హైదరాబాద్
హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. తర్వాత ఇప్పటికే హోంమంత్రిగా ఉన్నటువంటి మహమ్మద్ అలీ ఉన్నారు. అంటే మొత్తం 10 మంది మంత్రులు, అదేవిధంగా మహమ్మద్ అలీతో కలిపితే 11 మంది మంత్రులు ఈసారి ఈ క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రులు తర్వాత మిగతా అధికారులు అనధికారులు అందరూ కూడా రాజ్భవన్కు చేరుకుంటారు. మొత్తంగా భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత పాసులు ఉన్న వాళ్ళని అలౌ చేస్తున్నారు. మొత్తంగా ఇటు ప్రోటోకాల్, అదేవిధంగా రాజ్భవన్ అధికారులు, తర్వాత జిఏడి అధికారులు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాయి. తర్వాత ఇక మరి కాసేపట్లో కనుక మంత్రులు అంటే దాదాపుగా 10 గంటల 50 నిమిషాలకు ఆ ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. 11:30 గంటలకు రాజ్భవన్లో కొత్తగా మంత్రులు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సౌమ్య. ఆల్ రైట్ శ్రీనివాస్.